సామాజిక పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే అర్హులైన లబ్ధిదారులకు పెంచిన పెన్షన్తో పాటు 3 నెలల బకాయి కలిపి మొత్తం 7,000 రూపాయలను సచివాలయ ఉద్యోగులు అందిస్తున్నారు. విజయవాడలోని వరలక్ష్మి నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా పెంచిన పెన్షన్ అందించారు. ఇక వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఇచ్చారని, కానీ చంద్రబాబు మాత్రం మాట ఇచ్చినట్లుగా ఒకేసారి పింఛన్ పెంచారన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్లు పడడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పేదల ఇంటికి వెళ్లి మరి పెన్షన్ అందజేస్తున్నారు. అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా ఇంటింటికి వెళ్లి ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో కూడా గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గారు అతను కూడా పెన్షన్ స్వయంగా అందజేస్తూ వారి సాధక బాధలు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వరలక్ష్మి నగర్లో ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా వచ్చి పెన్షన్ అందజేసిన కార్యక్రమం కూడా ప్రారంభించారు. సార్ చెప్పండి, పెన్షన్ల పండుగకు సంబంధించి ప్రజలకు మీ వైపు నుంచి ఏం చెప్తారు? అంటే వాళ్ళే అడుగుతున్నాం, ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నాం. వాళ్ళు కరెక్ట్గా లెక్క చెబుతా ఉన్నారు. ఎందుకు వాళ్ళకి 7,000 రావాలో కూడా చెబుతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారం తక్షణమే అమలుపరిచిన మా ఇంటి బిడ్డని ఆ పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ మీరు ఒకటి వాళ్ళని అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేసినప్పుడు ఏ విధంగా చేశారని అడిగాం. ఏ విధంగా 5 సంవత్సరాలు డేక్కుంటా నడవలేని మనిషి కనుక ఏ విధంగా డేక్కుంటే 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు గారు గతంలో 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు చేసిన, 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేసినా కూడా ఒకేసారి చేశారు. ఈ రోజున మరలా 3,000 రూపాయలు 4,000 చేశారు. మరలా ఏప్రిల్ మే జూన్ కలిపి 7,000 ఇచ్చారు. మాకని చాలా సంతోషంగా వాళ్ళు మీరే చూశారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. అంటే ఇవాళ మొన్న ఆయన ఏదో బాధపడతా ఏమయ్యారు మా అవ్వ తాతలు ఇది అన్నాడు. అసలు వికలాంగులకు కానీ వాళ్ళకు కానీ మీరు చేసిన అన్యాయం ఎంత క్రూరమైన అన్యాయం చేశారు. మీరు 2,000 నుంచి 3,000 ఇస్తామని చెప్పి వాళ్ళకి 2 ఏళ్ల తర్వాత 250 పెంచి ఆ విధంగా సంవత్సరం పెంచి సుమారు 29,000 రూపాయలు నష్టపరిచారు. వికలాంగులకైతే అత్యంత దారుణం. వికలాంగులు అందరూ కూడా వాళ్ళని వీలైనంత వరకు ఆదుకోవాలి. అలాంటి ఏదైతే 2019 వరకు చంద్రబాబు ఇచ్చిన 3,000 అదే 3,024 వరకు ఇచ్చారు. ఆ లెక్క ఈ లెక్క పెరిగేటట్టుగా ఇవాళ 6,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వికలాంగులు ఆదుకోవడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే దొయిటమే చేయండి తప్ప ఆయన ప్రజలకు ఏమి చేయలేదు. మనకి ఇచ్చిన ఒక్కొక్క కుటుంబం మీద 1,00,000 రూపాయలు ఆర్థిక భారం వేసి కొన్ని కుటుంబాలకి 10,000 15,000 ఇచ్చి నేను బ్రహ్మాండం చేశానని చెప్పాడు. అందువలన అదేవిధంగా ఫలితాలు కూడా చూపించారు. 11 సీట్లకి 151 సీట్లు. వైనాట్ 175 అన్న వ్యక్తికి వైనాట్ సింగిల్ డిజిట్కి రావటం అంటే అది కూడా ప్రజలు చైతన్యవంతులు. ప్రజలు మనం చేసే కార్యక్రమాలను వాళ్ళు ఆలోచన చేస్తారు, ఆ కార్యక్రమాలను ఆశీర్వదిస్తారు. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు చేసిన మాత్రమైన కార్యక్రమాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం బట్టి సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం బట్టి సపోర్ట్ అనే కొంతమంది పెన్షన్ తొలగించిన సందర్భాలను మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. ఇటువంటి వారికి మళ్ళీ మీ వైపు నుంచి ఇచ్చే భరోసా ఈ ఆగస్టు నుంచి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలన్నీ కూడా రేపు జూలై ఆగస్టు నెలలో సమీక్షించి వారికి న్యాయం చేసే కార్యక్రమం ఉంది. ఇది తక్షణం ఉన్న పెన్షన్ వారికి తక్షణంగా చేసిన కార్యక్రమం. ఎక్కడైతే అడ్డదారులు చూపించి లేనిపోని చూపించి వాళ్ళు పెన్షన్లు తీశారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి చంద్రబాబు గారు సుముఖంగా ఉన్నారు. అవన్నీ కూడా ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. పెన్షన్లకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినట్టు చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి ఒకేసారి 7,000 రూపాయలు ఈరోజు పేదలకు అందజేస్తున్న కార్యక్రమం కూడా మనం చూస్తా ఉన్నాం. పేదలందరికీ కూడా ఒక వరంగా భావిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఆ కక్షపూర్తిగా ఎవరైతే పెన్షన్ తొలగించిందో వాళ్ళందరూ కూడా రేపు ఆగస్టులో మళ్ళీ మరోసారి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్